అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా సంఘ పెద్ద పాపన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో ఆదివారపు ఆరాధనలో ముందుకు వెళ్దాము. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా నీ పాదములకు స్తోత్రమునైనా. అందులో ఉన్న సమస్త కోటి జీవరాశులని మాలాంటి పాపులని కాపాడి రక్షించి పోషించిన దేవా యేసయ్యా నీ పాదములకు స్తోత్రమునైనా. ఈ లోకమునకు వచ్చి మానవుని పాపాలు మోసి నాయనా సిలువను మోసి తండ్రి నీ రక్తాన్నే మాకు దారబోసిన యేసయ్యా నీ పాదములకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నెలంతా నీ కృపలో వాడుకొని ఈ నెలలో ఈ మాసములో కూడా నాయనా నీ ఆలయముకు నడిపించి మాకు ఆరోగ్యమును శక్తిని బలమును ప్రసాదించి నా తండ్రి నీ ఆలయంకు నడిపించినందుకై నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మా సంఘమును దీవించి సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయనా. ఎవరెవరికి ఏ కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నాయో మాకు తెలియదు ప్రభువా. ఉదయరాశి మెరిగినటువంటి దేవా నీ కృప దయచేయండి నాయనా. అందరిని మీరు తట్టండి నా తండ్రి. ఈ ఆలయంకు వచ్చి నిన్ను ప్రార్థించుటకు నిన్ను స్తుతించుటకు నీ సహాయాన్ని కృపను మెండైన దీవెనలు కుమ్మరించి నడిపించమని అడుగుతున్నాం మా తండ్రి. సంగమునకు సేవ చేస్తున్నటువంటి నీ దాసుడు ప్రభువా ఏమైతే చెప్పనంటున్నాడో వారిని వారి నోటగా మీరుండి నా తండ్రి మాట్లాడి వినగలిగే చెవు గ్రహించే మనసు మాకు దయచేసి నాయన మా హృదయాల్లో మొలికెత్తి ఫలించుటకు నీ సహాయం అనుగ్రహించి కాపాడి దీవించుము నాయన. నా తండ్రి నీ దాసుని వాడుకోండి ప్రభువా. ఏ రీతిగా అయితే ముందుకు నడిపిస్తుండవో నాయన సంఘమును లేవనెత్తునకు వృద్ధి కావటానికి నాయన అభివృద్ధి చెందడానికి నీ కృప దయచేసి నీ దాసునికి బలమును శక్తిని ఆరోగ్యమును ఇచ్చి కాపాడి దీవించండి నాయన. వారికి ఇచ్చిన సంతానమును తల్లిదండ్రులను నా తండ్రి బంధుమిత్రాల సంబంధీకులను నీ కృపల వాడుకోండి నాయన. అవును తండ్రి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నాయన నీ సేవ చేస్తూ ఇక్కడ ప్రార్థిస్తుండగా స్తుతిస్తుండగా మా కుటుంబాలకు నా తండ్రి మేలు దయచేసిన దేవా యేసయ్యా నీ పాదములకు స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం నాయన. అబ్రహాం ఇసాకు యాకోబుల దేవా మాకు చాలిన తండ్రి నీ కృప దయచేయము నాయన. ప్రతి బిడ్డ నీ కొరకు మోకాలోంచి ప్రార్థించుటకు నీ సహాయము నీ కృప దయచేసి నడిపించండి నాయన. ఎందుకంటే నాయన ఈ లోకము శాశ్వతమైనది కాదు, పరలోకమే శాశ్వతము. నేను వెళుతున్నాను, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. నేను తండ్రితో కూడాను మీరు నాతో కూడాను పరదేశిలో ఉంటామని సెలవిచ్చినావు ప్రభువా. అవును తండ్రి, యమన బిడ్డలు నీ కొరకునైనా నిన్ను పాటలు పెడుతూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ముందుకు పోతుండగా నాయన బలమును శక్తిని ఆరోగ్యమునిచ్చి ఆ బృందాన్నంతా కాపాడి రక్షించి పోషించండి దేవ. స్త్రీలను పురుషులను బాలబాలికలను వృద్ధులను సంఘ పెద్ద మనుషులను నీ కృపల వాడుకోండి ప్రభువా. అవును తండ్రి, వెనకాల ఆలయము పూర్తి కావడానికి ఎంతో కొరతలున్నాయి నాయన. కొరతలు తీర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రభువా. ఆ రీతిగా నాయన నువ్వు ముందుండి మమ్మ తర్వాత నడిపించి విద్యదాతలకు కూడా ధారాళముగా ఇచ్చుటకు నీ సహాయం అనుగ్రహించండి నా తండ్రి. ప్రయాణం ఉంటున్న ప్రతి బిడ్డని కాపాడి దీవించండి. ప్రతి వాహనాన్ని నీ సాధనములు ఉంచుకోండి ప్రభువా. లారీలు బస్సులు కార్లు అయినా ఆకాశముల విమానము సముద్రముల ఓడలు స్టీమర్లు ప్రయాణం చేస్తుంటారు నాయన. వారు చేరవలసిన గమ్యస్థానం చేరుటకు నీ కృపా మెండైన దీవెనలు కుమ్మరించి నడిపించమని నాయన ఈ మధ్యాహ్న సమయంలో నీ కృప అడుగుతున్నాం మా తండ్రి. ముందున్న కాలమంతా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము